హాయ్ అండి. ఈరోజు నేను ఉలవల పప్పు చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపించేస్తాను. తగినన్ని వేసుకున్నానండి ఉలవలు. వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇందులోకి ఉలవలు వేస్తున్నాను. కొద్దిగా యాగనీయాలండి ఉలవల్ని. అప్పుడు పప్పు కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లోళ్ళకి ఎక్కువగా పెట్టండి ఫేస్ ఉలవలు. చాలా బలం అండి ఇవి. కాస్త కష్టమైనా చేసుకోవాలండి. అప్పుడప్పుడు పిల్లోళ్ళకి పెట్టామంటే చాలా బలము. ఇక్కడ కొద్దిసేపు ఎగితే చాలండి, అయిపోయిందండి. ఇంకా ఇవి బాగా చల్లారనిచ్చేసి నైట్ అంతా నానబెట్టుకుందామండి. చూడండి, ఉలవలను వేయించుకొని నైట్ అంతా నానబెట్టినాను. నానబెట్టి బాగా పిసికేతలకి ఈ విధంగా పొట్టు వచ్చిందండి. వేయించుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. పప్పులేవి బాగుంటాయి. పొట్టు అనేది తీసేసుకోవాలా, బాగుంటుంది. ఇదే ఇలా వచ్చేసింది చూడండి పప్పు పొట్టంతా. సరిపడమైన పచ్చిమిర్చి, ఒక 2 టమోటాలు, కొద్దిగా వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, తగినంత పసుపు, సరిపడమైన వాటర్ అండి. మూత పెట్టేసుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 7 విజిల్ రానిస్తానండి. మెత్తగా ఉడుకుతుంది. ఇంకా మెత్తగా ఉడకాలంటే ఒక 8 విజిల్ రానిచ్చుకోండి. ఇవి ఉలవలు ఒకరు త్వరగా ఉడకవండి. చూడండి ఎలా ఉడికినాయి, మెత్తగా ఉడికినాయి. 9 విజిల్ రానిచ్చినానండి. ఇవి ఒక రవ్వ లేటుగా ఉడుకుతాయి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసిన మెత్తగా నింపుకుంటానండి. స్టవ్ వెలిగించుకొని తెరవ పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటున్నా. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ వేసుకుంటానండి. కొద్దిగా కరివేపాకు, కాసేపు యాగనిద్దామండి ఎర్రగా వచ్చేట్టుగా. చూడండి, పోపు ఇలా యాగాలి. పచ్చిగా ఉండకూడదు, అలానే ఎక్కువగా యాగకూడదండి. ఇలా వేస్తేనే కమ్మగా ఉంటుంది. పప్పు వేసేస్తామండి అంతలోకి. కొద్దిసేపు ఉడకనిద్దామండి. పప్పు వేసి ఇలా ఉడికితే చాలండి పప్పు. ఇంకా స్టవ్ కట్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి ఉలవల పప్పు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.